చందమామ కథ శతపత్ర సుందరి. గూర్జర దేశంలో అగ్నిమిత్రుడనే రాజపుత్రుడొకడుండేవాడు. అందం, చందం, బలం, శౌర్యం ఉన్నవి కానీ అతనికి రాజ్యం మాత్రం లేదు. ఏనాటికైనా అదృష్టం పట్టకపోతుందా అనే ఆశతో బయలుదేరి పోయి మలయాళ దేశం ప్రవేశించాడు. అతనికి ప్రయాణంలో నదులు, అడవులు, కొండలు ఎన్నెన్నో తగిలాయి. నడిచినంత దూరం నడిచి లభించిన ఆహారం ఏదో తిని మధ్య మధ్య ఎక్కడో అక్కడ పడుకుంటూ శ్రమ తీరాక ముందుకు కాలు సాగిస్తూ వచ్చాడు. ఇలా కొన్ని రోజులు అయ్యేసరికి శంకరగిరి అనే కొండ దగ్గరికి చేరుకున్నాడు. చీకటి పడటం చేత ఆనాటికి అక్కడ విశ్రమించి అగ్నిమిత్రుడు ఆ కొండ చర్యలో పడుకున్నాడు. పడుకొని ఇంకా కళ్ళు మూయకుండానే అతనికి ఎదురుగా ఒక గొప్ప దేవాలయం కనపడింది. అది చాలా అద్భుతమైన దేవాలయం. దాని విశేషం ఏమిటంటే ఇటుక, సున్నం, రాళ్లతో కట్టిన గుడి కాదది. అంతా బంగారమే. గుడి మీద, గోపురం మీద, ప్రాకారాల మీద, మండపం మీద ఉండే శిల్పం అంతా నవరత్న మణిమయమై ఉన్నది. నివ్వెరపోయి చూస్తూ ఉన్న అగ్నిమిత్రుడికి కళ్ళు జిగేల్మన్నాయి. ఇంకొక చిత్రం, అంతకు ఒక్క క్షణం ముందు ఆ దారి వెంబడనే నడిచి వచ్చిన అతడికి ఈ దేవాలయం కనపడనే లేదు. మరైతే ఇంతలో ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేదో ఇంద్రజాలం అనిపించింది అతనికి. మంత్రాలకి, గారడీలకి మలయాళ దేశం పేరు పొందినది కదా. అందువల్ల ఇది ఏదో మాయలాగే ఉంది. లేకపోతే ఒక్క చిటికెలో ఇంత గొప్ప దేవాలయం ముందుకు వచ్చి ప్రత్యక్షం కావటం ఏమిటి? అగ్నిమిత్రుడు ఆశ్చర్యపోతూ ఆలోచించుకునేటప్పటికీ అతనికి ఒక బుద్ధి పుట్టింది. ఇది నిజమైన దేవాలయమో లేక ఉత్తి భ్రమో చేతితో తాకితే తెలిసిపోతుందని తోచి పడుకున్నవాడల్లా లేచాడు. అతడు లేచి లేవటంతో అంతవరకు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కనపడ్డ ఆ దేవాలయం, ఆ గోపుర ప్రాకారాలు సమస్తం అదృశ్యమైపోయాయి. అంతా అంధకారమైపోయింది. దానితో అతడు భయపడిపోయి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక మళ్ళీ అక్కడే కూలబడిపోయాడు. అయితే పడుకోవటంతోనే మళ్ళీ ఆ గుడి గోపురాలు అన్నీ కనిపించాయి. మునుపట్లాగే ఉన్నాయి. లేచి పట్టుకుందామంటే మాయమైపోతున్నాయి. తిరిగి పడుకుంటే కనబడుతున్నాయి. ఇదంతా నిజమా లేక నా స్వప్నమా అనుకుంటూ అగ్నిమిత్రుడు ఒక్క మాటు గట్టిగా ఒళ్ళు గిల్లుకొని చూసుకున్నాడు. ఒకచోట నొప్పి పెట్టి తను చూస్తున్నది నిజమేనని కల కాదని తేలింది. గుడిగోడ ముట్టుకుందామని మళ్ళీ తోచి లేచాడు. ఏమయ్యింది? ఇదివరకు మళ్ళనే గుడి మాయమై చీకటి ప్రత్యక్షమైంది. ఏమీ తోచక అక్కడే మళ్ళీ పడుకున్నాడు. వెంటనే దేవాలయం ప్రత్యక్షమైంది. లేస్తే ఎక్కడ దూరమైపోతుందో అన్న భయం కొద్దీ అతడు అలాగే పడుకొని ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. అతనితో పాటు ఆ దృశ్యం కూడా అలాగే ఉండిపోయింది. కానీ కాసేపటికి అతని చెవిని పుట్టుక్కుమని ఒక చీమ కుట్టింది. తటాల్న లేచాడు. గుడి అదృశ్యమైంది. అయితే అయ్యింది. ఈ కుట్టినది చీమా లేక మరొకట అంటూ కూర్చొని అతడు అక్కడ చేత్తో వెతకటం మొదలుపెట్టాడు. అతని చేతికి ఏదో మూలిక లాంటిది చిక్కింది. ఆ క్షణమే గుడి ప్రత్యక్షమైంది. కూర్చున్నా గుడి కనపడిందేమిటి ఈ మాటు అంటూ ఆ మూలిక చేతిలో ఉంచుకునే లేచాడు. గుడి కనబడుతూనే ఉంది. ముందుకు నడిచాడు. గుడి కనబడుతూనే ఉంది. వెళ్ళి తాకాడు. నిజంగా ఆ గుడి గోడలు బంగారపు గోడలే. ఆ శిల్పంలో అతికినవన్నీ కెంపులు, పచ్చలు, మరకతాలు, మాణిక్యాలే. అంతసేపు పడుకున్నప్పుడు కనపడి లేస్తే మాయమైపోతూ ఉండటానికి కారణం ఆ మూలికే అని అగ్నిమిత్రుడికి రూఢి అయింది. అప్పుడు పడుకొని ఉన్నప్పుడు తన తలకు ఆ మూలిక తగిలి ఆ దృశ్యం కనపడటం, లేచినప్పుడు మూలిక సంపర్కం లేక ఆ దృశ్యం అదృశ్యం కావటం జరిగిందని, ఇప్పుడు ఆ మూలిక చేతిలోనే ఉండటం వల్ల ఆ గుడి కనపడమే కాకుండా దాని గోడల్ని తాకగలుగుతున్నానని గ్రహించాడు. అంతవరకు వచ్చాక ఆ దేవాలయంలో ప్రవేశించి అక్కడ ఏమేమి చిత్రాలున్నాయో చూడాలని ఎవరికనిపించదు? అగ్నిమిత్రుడు మూలికతో సహా లోపలికి చొరబడ్డాడు. గర్భాలయానికి ముందున్న మండపంలో నుంచి వెళ్తుంటే రెండు పక్కల అటొక్క 5, ఇటొక్క 5, మొత్తం 10 బంగారపు గోలెలు కనిపించినాయి. ఆ గోలెలు చాలా ఎత్తుగా ఉండి
అగ్నిమిత్రుడు బొటన వేళ్ల మీద నిలబడి తొంగి చూస్తే గాని లోపల ఏమున్నది కనపడింది కాదు. మొదటి గోళంలో బాతుగుడ్లంతేసి ఎర్రటి కెంపులున్నాయి, ఇంకో దాంట్లో పచ్చలున్నాయి, వేరొక దాంట్లో గోమేధికాలున్నాయి, అలాగే ముత్యాలు, పగడాలు, నవరత్నాలలో ఇంకా మిగిలి ఉన్నవి అన్నీ ఉన్నాయి. 10వ గోళంలో బంగారపు మొహరీలున్నాయి. ఆ గోళాలన్నీ చూసేటప్పటికీ అగ్నిమిత్రుడికి మతిపోయింది. పైనున్న తువ్వాలు పరిచి ప్రతి గోళంలో నుంచి పిడికెటేసి తీసి పోసుకొని మూట కట్టుకోబోయాడు. అయితే చిత్రమేమో కానీ ఆ 10 పిడికిళ్ల రత్నాలలోనూ దినుసుకొక్కటి చొప్పున మిగిలి తక్కినవన్నీ దేని గోళంలోకి అది వెళ్ళిపోయింది. అగ్నిమిత్రుడు బుద్ధిమంతుడు కనుక అత్యాశ పనికిరాదు అని తెలుసుకొని అవి మట్టుకు మూట కట్టుకొని గర్భాలయం ప్రవేశించాడు. అతనికి ఎదురుగా 100 రేకుల బంగారపు కమలం మీద కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ప్రసన్న ముఖంతో కనపడింది. ఆమె పాదాల వద్ద శతపత్ర సుందరి అన్న అక్షరాలు విద్యుత్ దీపాలకు మళ్ళీ మెరుస్తూ కనపడ్డాయి. ఆ సుందర మూర్తికి అగ్నిమిత్రుడు చేతులు జోడించి భక్తి పారవస్యంతో శతపత్ర సుందరి అని నమస్కారం చేశాడు. ఆ పారవస్యంలో అతని చేతిలో ఉన్న మూలిక కింద పడిపోయింది. ఇంకేముంది, కళ్ళు తెరిచి చూచేటప్పటికి శతపత్ర సుందరి కానీ, గోలేలు కానీ, దేవాలయం కానీ లేవు. అతడు మూలిక కోసం అక్కడంతా తడిమాడు, లాభం లేకపోయింది. భుజం మీద మూట మటుకు రత్నాలతో సహా అలాగే ఉంది. ప్రాప్తమెంతో అంతే అనుకుంటూ అగ్నిమిత్రుడు ఆ కొండ దిగి వెళ్ళిపోయాడు. ఆ కొండకి ఆవల ఒక మహాపట్టణం కనపడింది. అందులో ప్రవేశించేటప్పటికి అగ్నిమిత్రుడికి ఏదో చాటింపు వినిపించింది. సరిగ్గా బోధపడక అతడు ఏమిటయ్యా ఆ చాటింపు అని ఆ దారిన పోతూ ఉన్న ఎవరినో అడిగాడు. వాడు మామూలు చాటింపేనయ్యా అని అన్నాడు. నేను కొత్తవాణ్ణి, మీకు మామూలే అయినా ఆ చాటింపేదో నాకు కొత్త కదా అని అన్నాడు అగ్నిమిత్రుడు. అప్పుడు వాడు, అట్లా అయితే విను, మా రాజుగారికి ఒక కూతురుంది. ఆవిడకి పిచ్చి. పెళ్లి చేసుకోమంటే శతపత్ర సుందరి ఆలయంలో ఉన్న రత్నాలు తెచ్చిన వాణ్ణి కానీ పెళ్లి చేసుకోను అంటుంది. చిన్నప్పుడు ఎవడో యోగి వచ్చి అలా రత్నాలు తెచ్చిన వాణ్ణే పెళ్లి చేసుకో అని చెప్పాడుట. ఎక్కడుంది ఆ గుడి అంటే నాకు మాత్రం ఏం తెలుసు అంటుంది ఆవిడ. అలాంటి గుడి ఈ లోకంలో ఉంటే కదా తెలియటానికి, ఆ రత్నాలు తేవటానికి. కూతురుకు తగిన తండ్రే మా రాజుగారు. ఆ రత్నాలు తెచ్చిన వాడికే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని, రాజ్యం ఇస్తానని రోజు చాటింపే ఇస్తాడు. తెలిసిందా అని ఒక వెకిలి నవ్వు నవ్వి తన దారిన తను పోయాడు. అగ్నిమిత్రుడు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను శతపత్ర సుందరి ఆలయంలో నుంచి రత్నాలు తెచ్చాను అన్నాడు. అక్కడ ఉన్నవాళ్లంతా మరో పిచ్చివాడు వచ్చాడు అనుకున్నారు. కానీ అగ్నిమిత్రుడు మూట విప్పి రత్నాలు చూపించేటప్పటికీ వాళ్ళ నోళ్ళు కట్టుబడ్డాయి. వాళ్ళంతా పిచ్చిది అనుకుంటూ వచ్చిన రాజుగారి కూతురు ఈ సంగతి విని ఎవరూ పిలవకుండానే పరుగెత్తుకొచ్చి జిగేల్మనే ఆ రాళ్ల ముందు ముసిముసి నవ్వులతో మెరిసిపోతూ ఉన్న అగ్నిమిత్రుణ్ణి చూసి అతని మెడలో పూలదండ వేసేసింది. అక్కడి వాళ్ళంతా అతని చుట్టూ మూగి, ఆ శతపత్ర సుందరి గుడి ఎక్కడుందో చెప్పరు అంటూ కాళ్ళ వెళ్ళ పడ్డారు. అగ్నిమిత్రుడు దాపరికం లేకుండా ఆ మూలిక మహిమ చెప్పి అది దొరికిన వాళ్ళకి గాని ఆ గుడి కనపడదు అనే రహస్యాన్ని వెల్లడించాడు. మూలిక సంగతి విన్నవాళ్ళు శంకరగిరిపోయి వెతకటం మొదలెట్టారు. ఇప్పటికీ అలా వెతుకుతూనే ఉన్నారట కొంతమంది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. రచయిత వి కళ్యాణ సింగు గారు, చక్రధరపురం నుంచి. దేవి అనుగ్రహం పాత్రత కలిగిన వరకే కథ లభిస్తుంది. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.